పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గత ఏడాది వరకు 5,900 కోట్ల రూపాయల మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది కాంగ్రెస్ చేస్తున్న మార్పు అని బుధవారం ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులను పెంచేస్తుందని గతంలో కాంగ్రెస్ వారు అపోహలు అర్ధసత్యాలను ప్రచారం చేశారు. ఇప్పుడు వారు మాత్రం అప్పుల విషయంలో అన్ని రకాల రికార్డులను బద్దలు కొడుతున్నారు. కేవలం 8 నెలల్లోనే 50,000 కోట్ల రుణాల మార్కును అధిగమించారు. అది కూడా కొత్తగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మించకుండానే. ఈ అద్భుతమైన రన్ రేట్తో రాబోయే కొన్నేళ్లలో అదనంగా మరో 4.5 లక్షల కోట్ల అప్పులు చేస్తారని భావిస్తున్నా. ప్రజలు విజయవంతంగా మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు బాగా పనిచేశారని కేటీఆర్ చురక అంటించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.